నమస్కారం అండి అందరికీ. ఇది గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు గ్రామ పంచాయతీ. ఈ వీడియోలో కనిపిస్తుంది ప్రశాంత్, మా కజిన్. అతని ఫామ్ చూద్దానండి. హాయ్ ప్రశాంత్, బాగున్నావా? అన్న బాగున్నాను. కంగ్రాట్స్. మీరు బాగున్నారా? బాగున్నా. ఇంత పెద్ద ఫామ్ మెయింటైన్ చేస్తున్నావు ఊర్లో. నీకు ఎట్లా అనిపించింది ప్రశాంత్ ఇది మెయింటైన్ చేయాలని? ఎందుకు అనిపించింది? ఇన్ని రకాల చెట్లు వేసావు కదా ఫామ్లో. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అన్న నాకు. ఒకళ్ళు చెప్పింది ఏం కాదు, అంటే మనం ఫస్ట్ నుంచి వ్యవసాయం ఫ్యామిలీలో నుంచి వచ్చాము కాబట్టి ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ నాకు. ఇలా మొక్కలన్నా జంతువులన్నా. సో ఆ ఇంట్రెస్ట్ అంటే నువ్వు సిటీలో ఉంటావు కదా, హైదరాబాద్లో ఉంటావు, సో నీకు టైం ఉండదు కదా. ఎట్లా ఎవరు మెయింటైన్ చేస్తారు? వీకెండ్స్ వచ్చినప్పుడు నేనే చూసుకుంటాను, నేను లేనప్పుడు ఫాదర్. అన్ని చాలా గ్రీన్ గా ఉన్నాయి, అన్ని బాగా గ్రోత్ కూడా కనిపిస్తుంది అన్ని కూడా. మరి చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే, ఇంత మెయింటెనెన్స్ లేకుండా నువ్వు ఇంత బాగా చేస్తున్నావు అంటే. సో ఒకసారి చూపిస్తావా నీ ఫామ్? చెప్తావని? తప్పకుండా. ఎటు నుంచి స్టార్ట్ చేద్దాం? రండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ రైట్లా ఇది వచ్చేసి నేరేడు చెట్టు అన్న. నేరేడుకాయలు వచ్చినాయి ఎప్పుడన్నా? ఇప్పటి వరకు రాలేదు ఇది. సో వెయిటింగ్. ఎన్ని రోజులు పెట్టి 1.5 year అవుతుంది. ఓకే, అంటే బాగా లైన్లో పెట్టినట్టున్నావు, అన్ని ప్లాంట్గా చేశారా మీరు? ఓకే, ఇది వచ్చేసి పనసకాయ మొక్క. ఇది కూడా ఇంకా కాపు కాయలేదు. పనసకాయ బాగా పెద్దది కదా, స్ట్రాంగ్ ట్రంక్, రూట్స్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయి. సో గ్యాప్ బాగా పెట్టారు మీరు. అదే చెట్టుకి ఇంత గ్యాప్ ఉండాల్సిందే, ఉంటేనే బాగా వస్తుంది. సరే, ఇది వచ్చేసి బంగినపల్లి మామిడికాయ అన్న. ఇవన్నీ చూస్తే హైబ్రిడ్ వెరైటీసా? హైట్ లేవు ఎక్కువ? మాక్సిమం హైబ్రిడ్ వెరైటీస్ మొత్తం. రెడీమేడ్ గా కొనుక్కొచ్చి నాటినవే, నాటు రకం కాదు. ఇంకా హైట్ ఇంత ఇంకా కదా? అవుతుంది, ఇంకా పెద్దది అవుతుంది. ఓకే, ఇది 1 year అయింది పెట్టి? ఇది కూడా అంతే 1.5 year. ఓకే, ఇంతవరకు అయితే కాయలు రాలా, వెయిట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రామాఫలం మనకి. ఇప్పుడే చూడండి, పిందెలు పూత మీద ఉంది. చాలా హైట్ అయింది రామాఫలం. ఇదిగోండి పూతలు. ఇది మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ప్రశాంత్ దీంట్లో. అవునన్నా, అందుకనే పెట్టాను. ఇదిగోండి, ఇదో డయాబెటీస్ పేషెంట్స్ కూడా మంచిది అంటారు తింటే, చాలా మంచిది అంటున్నారు. ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయంట. వెరీ గుడ్, బాగా చేశారు. నెక్స్ట్ ఇది అరటి చెట్ట. ఇవి వచ్చేసి అరటి మొక్కలు మొన్ననే పెట్టాము, 2 months అవుతుంది, ఇంకా పెరగలేదు. ఎట్లా డైరెక్ట్ గా మీరు మొక్క తెచ్చి పెడతారా? అవునన్నా, అంటే ఇక్కడే ఉన్నాయి మన దగ్గర పిలకలు, అవే తెచ్చేసి ఇక్కడ పెట్టేసి. ఇది వచ్చేసి నాటు కోకోనట్ ట్రీ, నాటు రకం. ఓకేనా, కొబ్బరి చెట్టు. ఇది బాగా హైట్ అవుతుంది అనుకుంటా. బాగా హైట్ అయిద్దండి. అది లాస్ట్. అది వచ్చేసి సపోటా. ఇవి కూడా పిందెలు వచ్చినాయి ఆల్రెడీ, కొన్ని అయితే తీసాము లాస్ట్ ఇయర్, ఇంకా ఇప్పుడే పిందెల మీద ఉంది. సో సపోటా కోసారు ఆల్రెడీ ఒకసారి కోసాము, బట్ ఎక్కువ కాదు, కొన్ని కోసేసాము. ఓకే, వీటికి ఇప్పుడు పిందెలు వచ్చినప్పుడు స్పెషల్ గా ట్రీట్మెంట్ ఉంటుందా, అట్లా ఏమి ఉండదా అన్న? నేను వచ్చేసి అసలు నథింగ్ అన్న, జీరో. ఓకే, మీది జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ లాగా ఉంది. ఓన్లీ వాటర్, దట్స్ ఇట్. అవునా? వాటర్ అండ్ న్యాచురల్ ఫర్టిలైజర్ అంతే. ఓకే, అంటే మీరు ఎరువు వేస్తుంటున్నారు? ఎరువు వేస్తాను ఇయర్లీ. మీ పక్కన అవైలబిలిటీ బాగా దొరికింది కాబట్టి, మాకు ఈజీగా దొరికింది కాబట్టి ఓన్లీ వాటర్ అండ్ ఎరువు అంతే, ఇంకేం లేదు. అదే తయారు చేసుకోవాలి మొక్కలు, అవే వాటికి కావాల్సిన ఫుడ్ తయారు చేసుకోవాలి, గ్రో అవ్వాలి, కాన్సెప్ట్ అది. ఇది కొబ్బరి చెట్టు కదా? అవునన్న, ఇది కొబ్బరి. మళ్ళీ హైట్ తక్కువ ఉంది కొబ్బరి చెట్టు. కాయలు కూడా బాగా వచ్చినాయి. ఇది కడియం నుంచి తెప్పించాను. కడియం, ఓకే. ఎన్నాళ్ళు పెట్టింది? ఇది పెట్టి 3 years అవుతుంది. 3 years అవుతుంది. ఇప్పుడు వస్తున్నాయి కదా కాయలు, ఇప్పుడు వస్తున్నాయి. 3 years అయిపోయింది. ఇది వచ్చేసి మీరు వస్తే ఇక్కడ సరిపోయింది టైం. నాటు సీతాఫలం అన్న. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక ఫ్రూట్ ఉంది, చూడొచ్చు. ఇదిగోండి నాటు సీతాఫలం, బాగా స్వీట్ ఎక్కువగా ఉంటుంది. ఇదిగోండి పిందులు ఇంకా ఉన్నాయి. ఇది ఎట్లా పంట ఎట్లా వస్తుంది? ఎన్ని మంత్స్ వస్తుంది? సీజన్ అన్న, చలికాలంలో బాగా, చలికాలం వింటర్ లో బాగా వస్తుంది. ఇంకా ఉన్నాయి లోపల కాయలు. సపోటా ఇది సపోటా. మళ్ళీ సపోటా పిందె పూతలు వచ్చింది, పూతల మీద ఉంది. అదే మీరు వదిలేస్తారు అంతే, మన ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా వదిలేస్తారు, అవే గ్రో అవుతాయి. గ్రో అవ్వాలి, కరెక్ట్. మంచి కాన్సెప్ట్. ఈ రోజుల్లో చాలా మంది అట్లానే చేస్తున్నారు. ఇది బత్తాయా, ఆరెంజ్? ఇది ఆరెంజ్, కాకపోతే ఇక్కడ మన వాతావరణానికి సూట్ కాల. వచ్చినాయి కాయలు ఉన్నాయి కదా? ఆరెంజ్ కాయలు వచ్చిందా? చూడలేదు, ఆరెంజ్ కాయలు ఇప్పటి వరకు చూడలేదు. అవునా? ఓకే, వస్తాయి. ఇంతవరకు పంట రాలేదు, తీయలేదు? ఇదైతే రాలేదు. ఓకే, ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అన్న. మొన్న బాగా ఇంత పెద్ద అయింది వాటర్ యాపిల్, చాలా బాగా కాసిద్ది, స్వీట్ గా ఉంటాయి కాయలు కూడా. ఓకే, లేదు ఇప్పుడు కాయలు? లేదు, ఇప్పుడు లేదు, మొన్న సీజన్ అయిపోయింది ఫుల్. ఇక్కడ హైట్ తక్కువే, గుబురుగా వచ్చింది బాగా. అయితే బాగా గుబురుగా వస్తుంది.
ఫుల్ పెట్టే డ్రాగన్. ఇక్కడ మీరు డ్రాగన్ ఫ్రూట్ చూడొచ్చు. మొన్నే ఇదేంటి స్పెషల్ గా అపిరెన్స్? ఇది ప్రశాంత్ ఏం చేశారు ఇక్కడ దీంట్లో స్పెషల్ గా? ఇది ఫెన్సింగ్ అంత వేసారు కదా, క్లోజ్ చేశారు దాన్ని. ఇది జస్ట్ ఒక హెన్స్ కోసం పెట్టాను సెపరేట్ గా. నాటుకోళ్ళు మనకి ఏంటంటే ఫ్రీగా ఎగ్స్ కూడా ఇస్తవి, నేచురల్ ఎగ్స్, ప్లస్ యాజ్ వెల్ యాజ్ మనకి రిక్వైర్డ్ కావాల్సినప్పుడు మీట్ కూడా. అంతే బయట అంతా మనకు దొరకట్లేదు మంచి క్వాలిటీ. ఇప్పుడు ఇది మొన్నే తీసామన్నా, ఇవన్నీ క్రాప్ చేసేసాము. కట్ చేసినాక ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎంత వెనకాలం పెట్టి ఇక్కడ ఒక ఫ్రీ డ్రాగన్ ప్లాంట్ పెట్టి 1 year అయిపోతుంది. ఒక 1 yearకి వచ్చేస్తుంది. బాగుంది. అది బత్తాయి బాగా. ఆరెంజ్ బాగానే వచ్చింది. నారింజ ఇవి కూడా వస్తాయి బాగా. నారింజ కూడా బాగానే వచ్చింది. ఇది కూడా కొబ్బరికాయ చెట్టు కూడా అసలు ఏమి చూడండి హైట్ రాలా. ఇవి వచ్చేసి బత్తాయి, మోసంబి చాలా బాగా వచ్చినాయి. బాగా స్వీట్ కూడా వస్తున్నాయి ఫ్రూట్స్. సిట్రిక్ మంచిదే, సిట్రిక్ ఫ్రూట్స్ ఉంటాయి. కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. చాలా బాగా స్వీట్ వస్తుంది. ఒక ఫ్రూట్ కట్ చేసి చూపిస్తాను. సూపర్ గా ఉంది. సైజ్ 1 size వచ్చింది. మనకి పండించుకుంటే మన ఓన్గా తుత్తే వేరు అంటారు కదా, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఇది ఇప్పుడే అంత పూత మీద ఉందన్న. ఇది వచ్చేసి కాశ్మీర్ బెర్రీ. రెడ్ కలర్ వస్తుంది. ఓకే, ఫుల్ రెడ్ వస్తుంది. ఫుల్ కోసారా ఇంతవరకు? ఇది ఇంకా లేదు. ఇది పెట్టి జస్ట్ 6 to 8 months అవుతుంది అంతే. ఇది కూడా బాగా ఎక్స్పాండ్ అయింది. కింద బెండ్ అయిపోయింది ప్రశాంత్, అంతేనా? అవునన్నా, అది దాని వెయిట్ అదే ఆపుకోలేక బెండ్ అయిపోయింది. సో మీరేం చేయట్లేదు అయితే, మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంతే. కరెక్ట్. అది అయ్యే ఫారెస్ట్ అంతా అదే కాన్సెప్ట్. మళ్ళీ వస్తుంది అదే. అంతే, అదే గ్రో అవ్వాలి, ఫైట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది అట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఫారెస్ట్ లో మనం ఇత్తామా, ఇతలేదు, నీళ్లు పోసామా, ఏం చేయలేదు కదా, ఆటోమేటిక్ వస్తుంది. అది ఇది వచ్చేసి స్పెషల్ ట్రీ అన్న. యాక్చువల్ గా తొందరగా అన్ని ప్లేసెస్ లో సర్వే అవ్వదు ఇది. యాక్చువల్ గా ఏం మొక్క ఇది? ఇది వచ్చేసి లక్ష్మణ ఫలం. సో ఇట్ ఈస్ హావింగ్ లాట్ ఆఫ్ మెడిసినల్ వాల్యూస్ ఇంక్లూడింగ్ ఇది నాకులో జ్యూస్ లో కూడా ఉంటుంది అని చెప్పారు. సో వెయిట్ చేస్తున్నారు ఇది ఫ్రూట్ కోసం వెయిటింగ్. ఓకే, అవును. ఈ మధ్య తింటున్నారు రామ ఫలం, లక్ష్మణ ఫలం అని చెప్పి. ఇది వచ్చేసి చెర్రీ మొక్క. ఓకే, చెర్రీస్ వచ్చింది ఇప్పుడు ఇంతవరకు? ఇంకా రాలేదు. ఓకే, సో ఇది జాంకాయ. మై బెస్ట్ ట్రీ ఇన్ మై ఫార్మ్ యాక్చువల్లీ టిల్ నౌ. ఫుల్ ఉన్నాయిగా. సో చాలా టేస్టీగా ఉంటాయి కాయలు. ఇది వచ్చేసి ఇప్పుడు సీజన్ జాంకాయలు. వైట్ సఫేదా దీని పేరు. వైట్ సఫేదా చాలా మంచి ఇస్తుంది అన్న. స్వీట్ వస్తుంది, చాలా స్వీట్ వస్తుంది, చాలా మంచిగా కాస్తుంది. ఇంకా పండాలి, ఇంకా టైం పడుతుంది. అది ఎట్లా పండి? ఆల్రెడీ రెగ్యులర్ గా ఇలా మనం కోస్తా ఉంటే పిందెలు పెద్ద. తైవాన్ జామ్ అంటారు కదా? ఇది తైవాన్ కాదు, కార్నర్ లో ఉంది తైవాన్. చూపిస్తాను. ఇది కూడా జామేనా? లేదు, ఇది వచ్చేసి మనకి సీతాఫలం. సీతాఫలం ఇందాక చూపించింది మీకు నాట్ వేరియంట్. ఇది వచ్చేసి హైబ్రిడ్. అక్కడ వస్తుంది చిన్న కాయ వస్తుంది. అక్కడ కూడా ఒకటి పెద్దది ఉంది బ్యాక్ సైడ్, చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ బాగా గ్రో అయింది పెద్దగా. ఓకే, ఇది వచ్చేసి నాటు జామ మొక్క అన్న. ఇది అంటే నేచురల్ గా స్ట్రగుల్ తో దాని ఓన్ గా పెరగటమే. ఇది మనం నాటింది కూడా కాదు, నేచురల్ గా పుట్టి పెరిగింది. ఇది ఇక్కడే లోకల్. మొక్క నాటలేదు, ఏం నాటలేదు. ఇది అదే పుట్టి పెరిగింది. ఓకే, అంటే ఇత్తనాలు పడి పెరిగేసింది. వెరీ గుడ్. అట్లానే రావాలా, అట్లా వస్తే దాని రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, అన్నిటి తట్టుకుంటది. మీ ఫామ్ లో కొబ్బరికాయలు హైలైట్ బాగా. వాడట్లేదు కాబట్టి యాక్చువల్ గా ఏమవుతుంది అంటే ఏమి అసలు ఆర్గానిక్ కూడా వేయరా? అన్ని ఇలా వచ్చిన గెలలు కూడా రాలిపోతున్నాయి. జీవామృతం అట్లా కూడా ఏం లేదా? ఏం లేదు, ఆర్గానిక్ కూడా వేయట్లేదు. అదే అనుకుంటున్నాను, ఇలా అవ్వకుండా కొంచెం ప్రొడక్ట్ పెంచడానికి ఆర్గానిక్ కన్నా. అదే అట్లీస్ట్ 2 నెలలు 3 నెలలకు ఒకసారి వేసినా కూడా కొంతవరకు బెనిఫిట్ అయింది కదా. ఇవన్నీ అరటి మొక్కలు పెట్టారు. ఇటు అరటి మొక్కలు మననే ఒక గెల కోసాము, ఇంట్లో ఉన్నాయి. ఈ హైట్ అవుతాయి అరటి మొక్కలు ఇంకా బాగా? ఇందులో 2 varieties ఉన్నాయి అన్న. ఒకటి వచ్చేసి హైట్ అవ్వదు, మాక్సిమం 6 feet ఒకటి. ఇంకోటి వచ్చేసి హైట్ అయ్యే ఉన్నాయి. 2 species ఉన్నాయి ఇందులో. ఓకే, అట్లా వచ్చేసి మల్బెరీ. అబ్బా, చాలా పెద్దగా ఉంది మల్బెరీ. ఒకే చెట్టు ఇదంతా? ఇదంతా ఒకటే చెట్టు. మొన్ననే జస్ట్ ఒక 1 month బ్యాక్ కోసాం. ఇది కడియమేనా? ఇది అక్కడే తెచ్చాను. చాలా బాగా కాసింది. ఇది కూడా మల్బెరీస్ సీజన్ అయిపోయింది, మొన్ననే కోసాం. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్, ఇంకా పెరగలేదు. దీనికి ఇంకా స్పెషల్ కేర్ తీసుకోవాలి. అంటే ఇది నీమాలు కూడా కొట్టలేదు మీరేమి? పెస్టిసైడ్స్ వాటికి ఏం లేదన్న, జీరో. మీరు చూడొచ్చు ఇక్కడ పురుగు తినేసి. అవునవును కనిపిస్తున్నాయి. అవును,
సో అదే మీరు అది చూడాలి, అది ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. అదే మల్బరీ వచ్చినాయి కాయలు మంచిగా వచ్చినాయి. మల్బరీ కూడా హెల్త్కి మంచిది అంటారా? ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాను అందులో టెర్రస్ ఫార్మ్స్ కూడా చాలా మంది చేస్తున్నారు. ఫ్రూట్ ఓకే చూడొచ్చు, బత్తాకాయలు బా చిన్నదానికి వచ్చిందిగా బత్తాయిలు, ఐడియా అవ్వలేదు. కానీ మీకేంటంటే మొక్క స్ట్రాంగ్గా లేకపోయినా కూడా ఫ్రూట్స్ అయితే బాగా వస్తున్నాయి, అంతవరకు అదృష్టమే. కొబ్బరికాయలు ప్రశాంత్ పొడుగ్గా వస్తున్నాయండి. ఇక్కడ మామూలు మనం రౌండ్ చూస్తాం కదా ఇక్కడ. హైబ్రిడ్ అన్న, చాలా కొనుక్కొచ్చినాయి. ఓకే హైబ్రిడ్ కాబట్టి ఇవి దీని కూడా ఆల్మోస్ట్ 3 years. మీకు అరటి మొక్కలు మెయింటెన్స్ అవసరం లేదేమో కదా, పిల్లకలు వస్తుంటే పక్కన మళ్ళీ తీసి పెట్టచ్చు. పిల్లకలు తీసేసి బాగున్నాయి కొబ్బరికాయలు. ఈ ఒకసారి వస్తే మీకు ఎంత ఎన్ని ఉంటాయి గెలకి కొబ్బరికాయలు? ఒక రౌండ్ కోసారంటే అంటే మనం ఏం వాడట్లేదు కాబట్టి మాక్సిమం రాలిపోతాయి అన్న. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇలా వేస్ట్ ఎండిపోతున్నాయి అక్కడ, పోత స్టేజ్ లోనే ఎండిపోతుంది. పింద స్టేజ్ లోనే మాక్సిమం పింద అయిపోయి రాలిపోతున్నాయి. సో మనం వదిలేస్తున్నాం. అది ఎన్ని ఇస్తే అన్ని చాలు. 5 ఇస్తే ఐఎమ్ హ్యాపీ విత్ 5. కరెక్ట్, వెరీ గుడ్. 2 ఇస్తే ఐఎమ్ హ్యాపీ విత్ 2. దట్స్ ఇట్. 10 ఇస్తే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. 10 ఇస్తే అంతే హ్యాపీ ఫార్మర్. 10 ఇస్తే ఓకే. ఇది కూడా జాంకాయ. ఇక్కడ వచ్చేసి మనం జస్ట్ మన ఒక షో మొక్క. ఇది బాటిల్ పామ్ అంటారు ఇదేనా? లేదన్న, ఇది వచ్చేసి వక్క చెట్టు. ఓకే చెట్టు. సో ఇది కూడా మంచిగా హెల్దీగా పెరుగుతుంది. ఒక్క కాయలు కూడా ఇస్తుంది, కానీ మనం ఏం చేయాలో తెలియదు. ఇది చాలా హైట్ అయిపోయింది. ఇది చాలా హైట్ అవుతుంది. ఇందాక అడిగారు కదా తైవాన్ జావ అని, ఇదే తైవాన్ జావ. తైవాన్ జావ ఇది కూడా మంచిగా కాస్తుంది. కాకపోతే ఇదేంటంటే ఎక్కువ ఈజీగా పురుగు వచ్చేస్తుంది. పురుగు నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి ఫస్ట్ ఇమీడియట్గా, బెటర్ కదా. ఒక రౌండ్ కొట్టి చాలు, మళ్ళీ కొన్ని రోజులు వదిలేసి ఇంకా మంచిగానే కాస్తుంది. ఇది కూడా పురుగు ఎక్కువైంది కదా, బాగుంది. అదే చిలక కొట్టేసింది, బాగా టేస్ట్ ఉంటుంది. ఉడతా చిలక మంచి జ్యూసింగ్ కొడతాయి. ఇప్పుడు ఎంత 3 ఏళ్ళ ఎఫర్ట్ ప్రశాంత్ మీకు? 3 years అని పెట్టి అన్ని. సో ఇక్కడ మీరు 2 చూడొచ్చు అన్న. ఇది వచ్చేసి హైబ్రిడ్, ఇది వచ్చేసి నాటు. ఈ మల్బరీ ఏది ఇవి ఇదేంటి? ఇవి వచ్చేసి మనకి అంజీర్. వెరీ గుడ్, అంజీర్. ఇది వచ్చేసి హైబ్రిడ్ అంజీర్. జాంకాయ పడిపోయింది ఇక్కడ. అది హైబ్రిడా? అది హైబ్రిడ్. మీరు ఇక్కడ అవి కూడా చూడొచ్చు, వచ్చినాయి కదా. దాని కింద ఉన్నాయి చూడండి అంజీర్. ఇది అంత స్ట్రాంగ్ లేదు ట్రంక్ కదా, ఇది హైబ్రిడ్ బాగా వచ్చింది స్ట్రాంగ్ గా అంజీర్. లేదంటే ఇది బాగుంది. డ్రాగన్ కోసాము. డ్రాగన్ ఎన్ని వచ్చినాయి కాయలు మొన్న? 20 to 25 కాయలు కోసాము. సో ఇంకా పిందెల స్టేజ్. ఏ కలర్? ఈ పింక్ ఉంటుంది, ఎల్లో వైట్ ఉంటాయి కదా. ఇవన్నీ వైట్ కలర్ పెట్టాను. వెరీ గుడ్. ఇది వస్తానే ఉంటాయి ఇంకా కాయలు? వస్తానే ఉంటాయి. దీనికి పెద్ద మెయింటెన్స్ కూడా అవసరం లేదు. ఇది ఎడారి మొక్క అంటారు కదా, మెయింటెన్స్ ఫ్రీ. మొన్నటి పెద్దగా ఒకటి చింత చెట్టు ఉంటే తీసేసాను. ఓకే, అది యూజ్ లేదా మనకి? లేదు అది. సరే, ఏంటంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫామ్ మెయింటైన్ చేయడం వల్ల ఉద్దేశం? లేకపోతే మీరు ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మా వ్యూవర్ సబ్స్క్రైబర్స్కి ఈ ఫార్మింగ్లో మీకు కలిగిన ఆనందం కానీ బెనిఫిట్స్ కానీ? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్న. ఇట్స్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మనీ ఆర్ ప్రొడక్షన్. అంటే దీన్ని కమర్షియల్గా చూడకూడదు అంటారు? కమర్షియల్ గా లేదు. ఇది నేను ఇప్పుడు ఇదంతా జస్ట్ నాట్ ఫర్ కమర్షియల్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. ఈవెన్ నాకు ఒక ఫ్రూట్ దొరికినా ఐ విల్ హ్యాపీ విత్ దట్ సింగిల్ ఫ్రూట్ అంతే. అంటే బెనిఫిట్ పొందామని మీకు లేదు దీని నుంచి? ఐ నో దట్ దిస్ ఈజ్ 100% ఆర్గానిక్. దీనికి ఎటువంటి సర్టిఫైడ్, మీరు సర్టిఫైడ్. ఓకే, హ్యాపీగా మా పిల్లలకి నేను ఇది అట్లీస్ట్ కడగకుండా కూడా ఇవ్వగలను. వెరీ గుడ్. తినేయండి రా అని చేస్తాను, అది కాన్సెప్ట్ అంతే. సో దీంట్లో అయితే కమర్షియల్ ఉండదు, ప్లస్ మీకు సాటిస్ఫాక్షన్ అంతే. అంటే ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. ఎక్స్పెక్టేషన్ ఎంత ఇస్తే అంత ఇవ్వని అంతే. 1 ఇస్తే 1, 100 ఇస్తే 100. వాడికి మీరు నీళ్లు పోసి ఇంకా హెల్ప్ చేస్తున్నారు అంతే. వెరీ గుడ్. నేను ఇచ్చేది ఓన్లీ దానికి ఇయర్లీ నేచురల్ ఎరువు అండ్ వాటర్, దట్స్ ఇట్. అది సరిపోతుంది. ఈ మాత్రం ఉందంటే గ్రేటే కదా. ఇన్ని ఫ్రూట్స్ వచ్చినాయి, ఇంత పంట పండింది. సరే ప్రశాంత్, ఆల్ ద బెస్ట్. మీరు సక్సెస్ అవ్వాలి, ఇంకా ఇట్లాంటి ఫార్మ్స్ ఇంకా బాగా మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.